తండ్రి గారికి, విజయవాడ మేత్రాలులకు, విజయవాడ మేత్రాలులకు, పూజ్య పీఠాధిపతులకు, పూజ్య పీఠాధిపతులకు, రాజారావు తండ్రి గారికి, రాజారావు తండ్రి గారికి, రాజారావు తండ్రి గారికి. జోసఫ్ రాజారావు తండ్రి గారికి, జోసఫ్ రాజారావు తండ్రి గారికి, పూజ్య పీఠాధిపతులకు, పూజ్య పీఠాధిపతులకు, విజయవాడ మేత్రాణులకు, విజయవాడ మేత్రాణులకు, విజయవాడ మేత్రాణులకు. ఈనాటి దివ్య పూజను సమర్పించడానికి మన మరియమాత మహోత్సవం కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి విశ్వాసులందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ పూజాపీఠం ముందు ఏర్పాటు చేయబడినటువంటి స్థలంలో
విచ్చేసిన మన విజయవాడ మేత్రాసన పీఠాధిపతులు మాన్యశ్రీ తెలుగుతోటి జోసెఫ్ రాజారావు గారికి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ సాధారణంగా మన మధ్యలోనికి ఆహ్వానించుకుందాం. మొదటి రోజు మన మేత్రాణులు మన మధ్యలో ఉండటం సంతోషం. ఈ పండుగను ప్రారంభానికి సూచనగా ముందుగా మరియ తల్లికి పూలమాలను వేసి మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. పూలమాలను ధరింపచేస్తూ ఉండగా అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. భక్తియుతముగా ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా క్రీస్తు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఆరోగ్యమాత వేళంకిని మాత పండుగకు, ఈ పండుగ పూజకు మొదటి రోజున మీ అందరినీ స్వాగతిస్తున్నాను. 16వ శతాబ్దంలో తన దివ్య బాలునితో, చిన్నారి బాలయేసుతో మరియమాత ఒక హైందవ బాలునికి ప్రత్యక్షమైంది. అది నాగపట్నంలో, తమిళనాడు రాష్ట్రంలోని నాగపట్నంలో. ఆ బాలుడు తన యజమానికి పాలు తీసుకొని వెళుతూ మధ్యలో ఒక చెరువు ప్రక్కన ఉన్న మర్రి చెట్టు కింద విశ్రమించడానికి ఆగినప్పుడు అక్కడ మరియమాత అతనికి దర్శనమిచ్చింది. తన చేతుల్లో ఉన్న తన కుమారునికి పాలు కావాలని అడిగింది. అంటే బాలయేసుకి పాలు కావాలని అడిగింది. తక్షణమే ఆ బాలుడు ఆ పాలకుండను అందించాడు. ఆ తరువాత ఈ ప్రక్రియలో కొంచెం ఆలస్యంగా వెళ్ళవలసి వచ్చింది. తన యజమాని దగ్గరికి ఆలస్యంగా వెళ్ళి, ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించమని అడిగాడు. దానితో పాటు పాలు కూడా కొంచెం తగ్గాయి. ఒక చిన్న పిల్లవాడికి పాలు ఇవ్వమని ఒక వనిత అడిగింది. ఆమెకు ఇచ్చాను కాబట్టి ఆ పాలు తగ్గాయని కూడా చెప్పాడు. ఆయన ఆ పాలకుండను తీసుకొని పరీక్షించినప్పుడు ఆ పాలకుండ నిండుగానే ఉంది. ఆ నిండుగా ఉండటాన్ని గమనించి ఏదో జరిగినట్లు భావించాడు. వెంటనే ఆ బాలుని తీసుకొని ఆ ఘటనా స్థలానికి వెళ్ళాడు. వారు ఆ చెరువు దగ్గరకు చేరినప్పుడు మరియమాత వాళ్ళకి మళ్ళీ దర్శనమిచ్చింది. ఆ ఊళ్ళో ఉన్న కథోలిక విశ్వాసులు విషయాన్ని విన్న తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యమే కాదు, చాలా మంది భయానికి లోనయ్యారు. అప్పటి నుంచి ఆ చెరువును మరియమాత చెరువు అని పిలవడం వ్యవహరించారు. ఈ విధంగా వేలంకని మాత భక్తి ఆరంభమయ్యింది. ఈరోజు మనం దేశం నలుమూలల నుండి ఈ ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి ప్రతి సంవత్సరం కోట్ల మంది వెళుతున్నారు. ఆ విధంగా తల్లి తర్వాత మళ్ళీ చూద్దాం మన ప్రసంగంలో. ఆ తల్లి ఎంతో మందికి ఎన్నో కోరికలు తీర్చింది, ఎన్నో అవసరాలు తీర్చింది, ఎంతమందినో స్వస్థత పరిచింది. ఎన్నో విధాలుగా ప్రజలు వాళ్లకు వాళ్ళు
అవసరాల్లో ఉంటే మరియ మాత తల్లిలాగా వాళ్ళ అవసరాలు తీర్చింది. మనం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడకు ఈ పుణ్యస్థలికి వచ్చి మరియ మాతను గౌరవిస్తూ మన కోసం ప్రభుని ప్రార్థించాలని మనం కోరుతూ ఉన్నాం. మన కుటుంబాల కోసం, మన పిల్లల కోసం, మన గ్రామాల కోసం, మన అవసరాల నిమిత్తం ఎవరైనా బాధల్లో ఉంటే, వ్యాధితో బాధపడుతూ ఉంటే, చాలా అవసరాలు ఉంటే మనందరికీ ఆ అవసరాలు తీర్చమని ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నాం. ప్రతి సంవత్సరం చాలామంది ఈ ఫెస్టివల్, ఈ పండుగకు వస్తున్నారు. వాళ్ళందరినీ ఇంకోసారి మనపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. ఆ తల్లి మన కోసం ప్రార్థించాలని, ఆ దేవుని దీవెనలు మనందరికీ లభించాలని ఈరోజు ముఖ్యంగా ఈ మొదటి దివ్య పూజా బలుల్లో ప్రార్థిద్దాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యులమొకటకు మన పాపములను ఒప్పుకుందాం. మీ చెత్తను నా పాపము ఒప్పుకొంటున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును మా కొరకు పోయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమ. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనకు చేర్చుదురుగాక. మేము నీకు ద్రోహము చేసితిమి.
ఓ సర్వేశ్వర, నీ ప్రియమైన కుమారుని వాక్కును మేము సావధానముగా ఆలకింపవలెనని నీవు మమ్ము ఆదేశించితివి. నీ వాక్కు ద్వారా మా అంతరంగములను దివ్యకాంతితో ప్రకాశింపజేయుము. అప్పుడు నీ అనుగ్రహము వలన శుద్ధి నొందిన మేము ఆధ్యాత్మిక దృష్టితో నీ మహిమను గాంచి ఆనందింతుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. తండ్రి అయిన అబ్రహాము పిలుపు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు. ఆ దినములలో దేవుడు అబ్రహాముతో ఇట్లు చెప్పెను, నీ దేశమును, నీ చుట్టుపక్కలను, నీ పుట్టినింటిని వదిలి నేను చూపు దేశముకు వెళ్ళుము. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దెదను, నిన్ను ఆశీర్వదింతును, నీ పేరు మహా గొప్పది అగును. నీవు అందరికీ ఒక దీవెనగా ఉందువు. నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును. నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. దేవుడు చెప్పిన రీతిగా అబ్రహాము బయలుదేరెను. లోతు అతని వెంట వెళ్ళెను. హారానును వదిలినప్పుడు అబ్రహాము వయసు 75 ఏండ్లు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరుని మాత, నీవే మా జాతి గౌరవము, నీవే క్రైస్తవుల వైభవము, నీవే క్రైస్తవుల వైభవము.
పరిపూర్ణురాలా దేవాది దేవునిచే దీవించబడిన అనుగ్రహ పరిపూర్ణురాలా మనలను రక్షించి పవిత్రులుగా ఉండా పిలిచెను. రెండవ పఠనము పునీత పౌలు తిమోతి గారికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. పునీత పౌలు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు గాని ఆయన బందీనకు నన్ను గూర్చి గాని నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలె పాటుపడుము. మనము చేసిన కార్యముల వలన గాక అనుగ్రహపూర్వకమగు తన సొంత ఉద్దేశముతోడని ఆయన మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో మనలను పిలిచెను. అనాది కాలముననే క్రీస్తు యేసునందు దేవుడి అనుగ్రహమును మనకు ప్రసాదించెను. కానీ ఈనాడు మన రక్షకుడగు క్రీస్తు యేసు దర్శనము ద్వారా అది మనకు బహిరంగముగు చేయబడినది. క్రీస్తు మృత్యు ప్రాబల్యమును తుదిముట్టించి సువార్త ద్వారా నిత్య జీవమును మనకు ప్రదర్శించెను. ఇది ప్రభుని వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పదిహేడవ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1వ వచనం నుండి 9వ వచనం వరకు.
యేసు పేతురును యాకోబును అతని సోదరుడగు యోహానును తన వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతముపైకి వెళ్ళెను. అచట వారి ఎదుట యేసు రూపాంతరము చెందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లగానయ్యెను. ఆయనతో మోషే ఏలియాలు సంభాషించుచున్నట్లు వారికి కనబడిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇతట నుండుట మంచిది. నీకు అనుమతి అయినచో నేను నీకు, మోషేకు, ఏలియాకు 3 శిబిరములను నిర్మింతును అని పలికెను. అంతలో ఒక కాంతివంతమైన మేఘము వారిని ఆవరించెను. అప్పుడు అదిగో ఆ మేఘము నుండి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు అను వాణి వినిపించెను. ఇది వినిన శిష్యులు మిక్కిలి భయభ్రాంతులై బోరగిలపడిరి. అప్పుడు యేసు వారి కడకు వచ్చి వారిని తట్టి, లెండు, భయపడకుడు అని పలికెను. అంతటా వారు కనులెత్తి చూడగా వారికి యేసు తప్ప మరెవరును కనిపించలేదు. వారు ఆ పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు. మనుష్య కుమారుడు మృతుల నుండి లేపబడు వరకు మీరు ఈ దర్శనమును గూర్చి ఎవరితో చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. మరి కూడా నిలబడి ఉందాం. సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పిలుపు, దానికి సమాధానం, ఉత్తర్వు అనే పక్కీలో అనే దృష్టాంతంలో మామూలుగా వివరిస్తారు. మరీ ముఖ్యంగా ఈ తపస్కాలంలో మానవ జీవిత లక్ష్యాన్ని, క్రైస్తవ దృక్పథాన్ని గురించి వివరణలు చేస్తుంటాయి ఈ ఆదివార పఠనాలు. క్రీస్తు అనుచరులుగా
మన పిలుపును గుర్తించుకోవడమే కాదు, మన దైనందిన జీవితాల్లో మనం క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. ఆయన ప్రేమకు, ఆయన క్షమకు విధేయులుగా జీవించాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల అన్న విషయాన్ని మనకంటే ముందు ఆ త్రోవలో నడిచిన వాళ్ళు మాత్రమే మనకు చెప్పగలరు. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు తమ వంతు సాక్ష్యాన్ని తామిచ్చి అందరూ క్రీస్తు ప్రభులో మాత్రమే వాళ్ళ ధన్యతను పొందగలిగారు. సహోదరి సహోదరులారా, మంచి మనసు లేని అందం, వాసన లేని పువ్వు, క్రమశిక్షణ లేని చదువు, సమయపాలన లేని విధి నిర్వహణ, ఆచరణ లేని మాటలు ఎదుటివారికే కాదు ఎవరికైనా కీడు చేస్తాయి. కాబట్టి మన జీవితాలను మనం దేవుని సహాయంతో నియంత్రించుకోవాలి. మన జీవితాలకు అత్యవసరమైన మార్పు ఏమిటో గ్రహించి దానిని సాధించే మార్గాన్ని ఈనాటి పఠనాలు మనకు వివరిస్తున్నాయి. విశ్వాసం ద్వారా సాధ్యమయ్యే మార్పులు, పరివర్తనలకు అనుకూలమైన కాలం ఈ తపస్కాలం. మనం మారాలి, మన జీవితాలు మారాలి, మన పద్ధతులు మారాలి, మన శైలి మారాలి. ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం మార్పులు చేసుకుంటూ ఉంటే జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది, బాగుపడుతుంది. పూర్వం ఒక రాజు వేట కోసం అడవిలోకి వెళ్ళాడు. దట్టమైన అడవిలో ఒక సాధువు చెట్టు కింద ధ్యానంలో నిమగ్నై ఉండడం చూసి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వినయంగా అడిగాడు, ఇంత దట్టమైన అడవిలో మీరిలా ఒంటరిగా ఉంటున్నారు, రకరకాల క్రూరమృగాలు సంచరిస్తూ ఉన్నాయి, ఇక్కడ మీకు భయం అనిపించడం లేదా అన్నాడు. ధ్యానంలో నుంచి తేరుకుంటూ సగం తెరిచిన కళ్ళతో, నేను ఒంటరివాణ్ణి కాదయ్యా, నా కుమారుడు, నా కుటుంబం నాతో ఉన్నారు కదా అన్నాడు. రాజుకు అనుమానం వచ్చి చుట్టూ కలియ చూశాడు. ఎవరూ కనిపించకపోవడంతో అన్నాడు, స్వామి ఎవరూ లేరే, మీరు కుటుంబం అంటున్నారు, ఎవరు, అందరూ ఎక్కడున్నారు అని మళ్ళీ అడిగాడు. ఆ సాధువు శాంతంగా, మహారాజా, ప్రపంచంలో అన్ని వ్యక్తం కావాలన్న నియమం లేదు. కొన్నింటిని చూడగలం, మరి కొన్నింటిని చూడలేం. అర్థం కాని రాజు నాకు బోధపడలేదన్నాడు. మీ కుటుంబాన్ని కొంచెం పరిచయం చేయమని అడిగాడు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, చూడండి, సహనం నా తండ్రి, క్షమ నా తల్లి, శాంతి నా తోడు, కరుణ అహింస నా సోదరీలు, జ్ఞానం నా ఆహారం, ధైర్యం నా కుమారుడు. వీటితో బంధుత్వం కలిగి ఉన్నప్పుడు ఎవరికైనా భయం ఎలా కలుగుతుంది మహారాజా అని చెప్పాడు. రాజుకి ఈ మాటలు విచిత్రంగా అనిపించాయి. కానీ ఇది ఆధ్యాత్మికత అంటే. ఆధ్యాత్మిక జీవితం దేవునితో కలిసి జీవించేటప్పుడు మనకు ఎవరైనా భయం ఉండదు, ఎక్కడైనా భయం ఉండదు. ఎందుకంటే దేవుని గుణాలు మన గుణాలు అవుతాయి. అవన్నీ ప్రార్థన ద్వారా జరుగుతుంది. దేవుని గుణాలు మనకు లభిస్తే మన జీవితమే మారిపోతుంది. అందుకని ఆధ్యాత్మిక జీవితం కొరకు ప్రతివారు తపించాలి, ప్రతివారు
ఆధ్యాత్మిక జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. ఈనాటి మొదటి పఠనంలో అబ్రహాము అతని ఆత్మకథను విన్నాం. ఈ ఆత్మకథ ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రజలు తమ పనులు బాధ్యతలు ముగించుకొని ప్రశాంతంగా విశ్రాంతి తీసుకునే సమయంలో వయస్సులో అనగా 75 సంవత్సరాల వయస్సులో అబ్రహాము అసలు తన విశ్వాస యాత్రను ప్రారంభించాడు. క్రీస్తు పూర్వం బహుశా 1900 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అంటే దగ్గర 4000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. తను సురక్షితంగా ఉన్న స్థలాన్ని వదిలి తెలియని గమ్యస్థానానికి తాను ప్రయాణమయ్యాడు. ఎందుకంటే యావే ప్రభు పిలిచి ఒక చోటుకు వెళ్ళమని చెప్పాడు. తాను ఎక్కడికి వెళ్ళాలో తనకు తెలియదు. అది దేవునికి మాత్రమే తెలుసు. నేను చూపు దేశమునకు వెళ్ళము అని చెప్పాడు. నేను నిన్ను ఒక మహాజాతిగా తీర్చిదిద్దుతాను. నిన్ను దీవించి జనుల దీవెనలు పలుకున్నప్పుడు వాడుకున్నంతగా నీ పేరు దేశములా వ్యాపింపచేయుదును. నేను నీతో ఒక ఒడంబడిక చేసుకుందును అని చెప్పి నీవు అనేక జాతులకు తండ్రి అవుదువు. ఇక ముందు నీ పేరు అబ్రాము కాదు. అబ్రామ్ అనే పేరు నీకు ఉండదు. అబ్రాము అంటే గొప్ప తండ్రికి జన్మించిన వాడు. నీ పేరు అబ్రాము బదులు అబ్రహాం అవుతుంది. అంటే నీవు అనేక జాతుల వారికి తండ్రి అవుతావనే దీని భావం. ఈ విషయాన్ని మళ్ళీ పలుమార్లు ప్రస్తావిస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయంలోనే కాదు, 17వ అధ్యాయంలో, 18వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో మళ్ళీ ఈ ప్రస్తావన తెస్తాడు యావే ప్రభు. అతన్ని బయటకు తీసుకుని వెళ్ళి రాత్రి ఆకాశనందలి నక్షత్రముల వలె సముద్ర తీరమునందలి ఇసుక రేణు వాగ్దానం నెరవేరిందా? నెరవేరింది. అబ్రహాముకు చాలా మంది సంతానం ఉన్నారు. మొదట యూదులు వారి సంతానమే, తరువాత మహమ్మదీయులు, ఇస్లాము వారికి కూడా అబ్రహాము వారి తండ్రి, తరువాత క్రైస్తవులమైన మనకు కూడా ఆయన తండ్రి. కాబట్టి దేవుడు చేసిన వాగ్దానం నెరవేరింది. మనందరికీ ఒకే తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి విశ్వాసంలో తండ్రి, ఆయనే అబ్రహాము. 3వ వచనంలో అంటాడు, నిన్ను దీవించువారిని నేను దీవింతును, నిన్ను నేను శపింతును, నీ ద్వారా నేను సమస్త జాతి జనులను దీవింతును. దీవెనలు అనేవి ఇహ సంబంధమైనవి కావచ్చు. ఆధ్యాత్మిక దీవెనలు భౌతిక దీవెనల కంటే ఎన్నో రెట్లు ప్రాముఖ్యమైనవి. అబ్రహాము దేవుని దీవెనలను పొందటమే గాక ఇతరులకు లభించే దీవెనలకు ఆయన కారణమయ్యాడు. అదేవిధంగా శపించడం, దేవుడు ఎన్నుకొన్న వాణ్ణి ఎదిరించి అతన్ని గురించి చెడుగా మాట్లాడడం అంటే అతన్ని ఎన్నుకొన్న దేవుణ్ణి, ఆ మనిషి ద్వారా దేవుడు నెరవేర్చుకోదలిచిన ప్రయోజనాలను తిరస్కరించడమేని మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే దేవుడు ఎన్నుకున్న వ్యక్తిని తిరస్కరిస్తారో వాళ్ళు దేవుణ్ణే తిరస్కరిస్తున్నారు. ఎవరైతే ఎన్నుకున్న వాడిని శపిస్తారో ఆ శాపం తిరిగి వాళ్ళకే తగులుతుంది. ఈ విషయాన్ని ఈ అబ్రహాము పిలుపులో దేవుడు స్పష్టం చేశాడు. ఈ వాగ్దానాలను నమ్మి దేవుని పిలుపుకు విధేయించి ఆయన చూపిన మార్గంలో పయనించాడు అబ్రహాం. దానివల్ల తన జీవితం మారిపోయింది. అబ్రహాము విశ్వాసంలోని ప్రత్యేకత ఏమంటే దేవుడున్నాడని నమ్మడం. అతని విశ్వాసంలో కేవలం ప్రత్యేకత కాదు, కానీ దేవుని పిలుపునకు సవినయంగా బదులు పలకడం అబ్రహాము యొక్క గొప్పతనం. అబ్రహాము దేవుడున్నాడని నమ్మాడు. నమ్మిన తర్వాత ఆ దేవుడిని విశ్వసించాడు. ఆ దేవుణ్ణి
వినయంతో ఆయనకి బదులు పలకడం ఆయన గొప్పతనం. అలాగే దైవాదేశాన్ని త్రికరణ శుద్ధిగా పాటించగలగాలి. మనసుతోనూ మాటలతోనూ చేతల్లోనూ దేవుణ్ణి తాను అనుసరించాడు, దేవుని విధేయించాడు. అబ్రహాము ఈ విధంగా యూదా జాతికి తండ్రి అయ్యాడు. అతని విశ్వాస మూలంగా ఎవరైతే దేవుని మీద నమ్మకం ఉంచారో వారందరికీ అతన్ని తండ్రి అని పిలిచాడు. ముఖ్యంగా పౌలు గారి విషయాన్ని మనకి రోమీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 11వ వచనంలో చెబుతున్నాడు. అయితే అబ్రహాముకి ఇంకా వేరే బిరుదాలు ఉన్నాయి, వేరే బిరుదాలు ఇచ్చారు. ఆయన దేవుని సేవకుడు. ఆదికాండం 26వ అధ్యాయం 24వ వచనం. అబ్రహాము ఎవరంటే ప్రవక్త అని చెప్పాడు. 20వ అధ్యాయం 7వ వచనం. ఇశ్రాయేలు జాతికి పూర్వీకుడు, ఆయన మూల పురుషుడు అన్నాడు యెషయా ప్రవక్త 51వ అధ్యాయం 2వ వచనం. అంక ఎవరో ఈ అబ్రహాము దేవుని స్నేహితుడయ్యాడు. యెషయా ప్రవక్త 41వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి దేవుని పిలుపు పట్ల విధేయత, నమ్మకంతో ఇదంతా మొదలైంది. అబ్రహాము మనందరికీ ఆదర్శం. మనకు భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే మనకు ఒక ఆదర్శం వ్యక్తి ఉన్నాడు. మొదట దేవుని పిలుపు విని ఆయన్ను సంపూర్ణంగా విధేయించిన వ్యక్తి ఆయన అబ్రహాము మనందరికీ ఆదర్శమూర్తి. కాబట్టి ఈరోజు ఈ మొదటి పఠనం అబ్రహామును ఒక ఆదర్శమైన వ్యక్తిగా మన ముందు ఉంచుతుంది. రెండవ పఠనం ఈరోజు మనం తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివాం. రోము నగరంలో పౌలు ఖైదీగా ఉన్నాడు. అది క్రీస్తు శకం 67లో జరుగుతూ ఉంది. అక్కడ తన మిత్రులు, అదేవిధంగా సహోదరులందరూ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. పునీత తిమోతికి 2 విశ్వాస సత్యాలను పౌలు బోధిస్తున్నాడు. మిత్రులు, సహచరులు అతన్ని విడిచి వెళ్ళారు. తన మరణం ఆసన్నమవుతుంది, పౌలు మరణం ఆసన్నమవుతుంది. తాను చేసిన సేవలో తృప్తి ఉన్నాయి, సంతోషం ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా దేవునికి తాను సమర్పించి ఆయన కోసమే చనిపోబోతున్నాడు. ఈ విధంగా చనిపోక ముందు ఒక్కసారైన దైవ సేవకుడైన తిమోతికి సరైన సిద్ధాంతాల ప్రాముఖ్యత, పవిత్ర జీవితం యొక్క విషయం, నమ్మకమైన సేవన గురించి వ్రాయాలని పవిత్రాత్మ ప్రేరణతో ఈ జాబు రాస్తున్నాడు పౌలు గారు తన శిష్యుడైన తిమోతికి. ఆయన ఏమని చెబుతున్నాడు? మానవ చరిత్రలో మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువే పునరుత్థానం ద్వారా నిత్య జీవ భాగ్యాన్ని, మృత్యుంజయత్వాన్ని లోకానికి వెల్లడించాడు. అంతకుముందు ఎవరు మరణాన్ని నుంచి లేవలేదు. అదేవిధంగా నిత్య జీవం అనే విషయాన్ని కూడా ఆయనే బోధించాడు, వెల్లడించాడు. కావున మనకు పాప విముక్తి కలిగించి పవిత్రమైన పిలిపిచ్చాడు క్రీస్తు. ఇది మన సత్కార్యాల వల్ల కాదు కానీ దేవుని సహజ కారుణ్య గుణం వలననే మనకు లభించాయి అని చెబుతున్నాడు. అదేవిధంగా ఇలా దేవుడసిగిన నిత్య జీవాన్ని పొందిన తిమోతి అదేవిధంగా క్రైస్తవులు కూడా కష్ట నష్టాల కోర్చి సువార్త ప్రబోధం చేస్తూ ప్రభునికి సాక్షులుగా జీవించాలని వాళ్ళను ప్రోత్సహించాడు. చూడండి, చనిపోబోయే ముందు ఇది పౌలు కోరుకున్న విషయాలు. మనకు నిత్య జీవాన్ని గురించి మనకి చెప్పింది మృత్యుంజయుడైన క్రీస్తు ప్రభు. అసలు నిత్య జీవాన్ని గురించి వెల్లడించిందే ఆయన. అదేవిధంగా మన ఉత్థానాన్ని గురించి వెల్లడించిందే ఆయన. దాన్ని నమ్మమని చెబుతున్నాడు. అదేవిధంగా కేవలం తిమోతిని కాదు, క్రైస్తవ సంఘాన్ని ఆయన మరీ కోరుతూ, ఎందుకంటే తొందరలో తాను చనిపోబోతున్నాడు. ఈ విధంగా పౌలు గారు తను చనిపోయే కొన్ని రోజుల ముందు ఈ లేఖను రాసి తరువాత మరణించారు. ఈరోజు మనం మన పఠనాల్లో, సువార్త పఠనంలో మత్తయి సువార్త 17వ అధ్యాయం
1-9 యేసు దివ్య రూపధారణ గురించి చదివాం. క్రీస్తు తన బహిరంగ జీవితంలో తన మహిమ రూపాన్ని, అసలు ఎవరు తన నిజ రూపాన్ని బహిర్గతం చేశాడు. ఇలా చేయటం ఇదే మొదటిసారి. ఈ ఉదంతం క్రీస్తు మనుష్యావతార రహస్యాన్ని తెలుపుతుంది. వాళ్ళు చూసే క్రీస్తు, వాళ్ళు చూసే నజరేతూరి యేసు కేవలం ఒక మానవ మాత్రుడు కాదు. ఆయన నిజంగా దేవుడే మనిషై భూమి మీద నడుస్తున్నారని వాళ్ళు అప్పుడే కనుగొన్నారు. తరువాత ఎలా జరిగింది ఈ విషయం? ఈ దివ్య రూపధారణ. క్రీస్తు తాబోరు పర్వతంపై ఉన్నాడు. ఇది ఇక్కడ ఈ పర్వతం సుమారు 1800 అడుగుల ఎత్తుగాను, ఇది ఏటవాలుగాను ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కాలంటే అంత తేలిక కాదు. అందుకే ప్రభు పేతురు, యాకోబు, యోహానులను మాత్రమే తీసుకొని పైకెక్కారు. ఈ ముగ్గురు ప్రభు కోటరీలో సభ్యులుగా ఉన్నట్లు చూస్తున్నా. అతి ముఖ్యమైన విషయాల గురించి పంచుకోవడానికి ఈ విధంగా వాళ్ళు ముగ్గురు సమావేశం అవటం, ఇది వాళ్ళకు ఒక వీలుగా ఉంది. ఇది వారి గొప్పతనం కాదు, వారి విశ్వసనీయతే అని మనం గ్రహించాలి. ఎందుకు ప్రభువు వాళ్ళను తన వెంట తీసుకుని వెళ్ళాడు? వీళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ, ఇతరుల కంటే గొప్పవాళ్ళు కాదు. వారు గొప్పవాళ్ళు కాకపోయినా విశ్వసనీయులు. అందుకే విశ్వాసం అనేది వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళని తీసుకుని పైకి వెళ్ళాడు. మత్తయి సువార్తకారుడు ఇంకొక విశేషాన్ని కూడా ఇక్కడ చెబుతున్నాడు. ఏమంటున్నాడు? 6 రోజుల తర్వాత వీళ్ళని తీసుకుని తాబోరు పర్వతానికి వెళ్ళాడు అని చెబుతున్నాడు. ఈ రోజుల గడువు అనేది పూర్వ నిబంధన చరిత్రతో ముడిపడి ఉంది. ఏమిటంటే అవి 6 రోజులు సీనాయి కొండపై దైవాజ్ఞలను ఆవిష్కరించిన తరుణాన్ని ఇది గుర్తు చేస్తుంది. 6 రోజులు మోషే కూడా పైన అలా ఉన్నాడు. తాను ఏరికోరి ఎంచుకున్న ఈ ముగ్గురు శిష్యుల ఎదుట క్రీస్తు ఒక గొప్ప అద్భుతం చేశాడు. వారు ప్రార్థనలో నిమగ్నమైనప్పుడు తాను తన మానవ రూపాన్ని కనుమరుగు చేసి తన నిజమైన రూపాన్ని, దైవ రూపాన్ని కనిపింపజేశాడు. క్రీస్తు తన ముగ్గురు శిష్యులకు కనిపింపజేశాడు. దీన్నే మనం ఏమంటాం? రూపాంతరం చెందడం అంటాం. మూల భాష నుండి, గ్రీకు భాష నుండి, ఇది గ్రీకు భాషలో మెటమార్ఫసిస్ అంటాం, ఇంగ్లీష్ భాషలో ట్రాన్స్ఫిగరేషన్. మనం అర్థం చేసుకోవాలంటే ట్రాన్స్ఫార్మేషన్ అంటే ఇది వ్యక్తిలోని అంతర్గత మార్పుని సూచిస్తుంది. క్రీస్తు రూపాంతరం చెందాడని చెప్పడానికి సువార్తాకారుడు అయిన మత్తయి కొన్ని సాక్ష్యాలు చూపిస్తున్నాడు. ఇప్పుడు రూపాంతరం ఎలా చెందాడన్నారు? క్రీస్తు ముఖ కవళికలు మారాయి. ఈ ముఖ కవళికలు మారాయి. ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశించినది. ఈ 2 మార్పులు వచ్చాయి. అందుకు ఈ విధంగా తన రూపాంతరం చెందాడు. ఆ ముఖంతో పాటు ధరించిన వస్త్రాలలో కూడా చాలా మార్పు కనిపించింది. ఈ లోకంలో ఏ రజకుడు చల్వ చేయనంత తెల్లగా ధగధగ వెలుస్తున్నట్టుగా మారాయి ఇతర వస్త్రాలు. మోయిజు సీనాయి పర్వతం నుండి దిగి వచ్చినప్పుడు కూడా ఆయన ముఖం తెల్లగా మారింది. దాన్ని చూడలేక ప్రజలు నేల మీద బోలగిల పడ్డారు అని ఎరుకమకాలంలో చదువుతున్నాం. ఆయనతో మోయిజు, ఎలియాలు సంభాషించుతున్నట్లు వారికి కనపడింది. ఇలా తెల్లగా మారిన క్రీస్తు ప్రభు ఇద్దరితో సంభాషిస్తున్నాడు. ఎవరు వాళ్ళు? ఒకరు మోయిజు, ఇంకొకడు ఎలియా ప్రవక్త. పూర్వ నిబంధనలో వీళ్ళిద్దరూ చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు. ఇద్దరు దేవుని రాజ్య స్థాపనలో ప్రముఖ పాత్రను వహిస్తారని నమ్మారు. వీరిద్దరూ యేసుతో సంభాషించడం ఈ ముగ్గురు శిష్యులు చూశారు. ఏం మాట్లాడారో కానీ అన్నది లూకా సువార్తకారుడు కొంచెం చెబుతాడు మనకి. ఏం మాట్లాడారు వాళ్ళు? ఒకరితో ఒకరు ఏం సంభాషించారు? దేన్ని గురించి మాట్లాడారు? యేసు పొందబోయే శిలువ మరణం గురించి మాట్లాడారు.
యేసు పొందబోయే శిలువ మరణం గురించి మాట్లాడారు వీళ్ళ ముగ్గురు అని వాక్కున్నాడు లూకాసు వార్తాకారుడు 9వ అధ్యాయం 31వ వచనంలో. యూదుల జీవన విధానాన్ని సూచించే బండికి 2 చక్రాలకు, ఆ 2 చక్రాలకు ఈ ఇద్దరు 2 చక్రాలు లాంటి వాళ్ళు ఎవరు? మోయిజు, ఎలియా. ఈ చక్రాల్లో ఏ ఒక్కటి లేకుంటే ఈ బండి ముందుకు వెళ్ళదు. ప్రజలు వాళ్ళ జీవితం ఒక బండి అయితే ఆ బండికి 2 చక్రాలు ఉన్నాయి. ఆ 2 చక్రాలు వీళ్ళు. ఒకటి మోయిజు అయితే ఇంకొకటి ఎలియా. మోయిజు చట్టానికి ప్రతీక. దేవుడే, యావే దేవుడు మోయిజుకి చట్టాన్ని ఇచ్చాడు. తరువాత ఎలియా దేనికి ప్రతీక? ప్రవచనానికి ప్రతీక. ప్రవచనం చెప్పాడు ఎలియా. ఈ ఇద్దరు ప్రముఖులు దైవ ప్రజల జీవన నిర్ణీతులుగా నిలిచారు. వీరు సీనాయి పర్వతం దగ్గర, సీనాయి పర్వతంతో సంబంధం ఉన్నవారు. ఎలియా తిన్నగా పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడని రాజుల గ్రంథం చెబుతుంది. చివరికి ఆయన ముదుసలి అయినప్పుడు అక్కడ ఆయన వెంటనే అక్కడ చనిపోకుండా తాను ఒక్కసారిగా పరలోకానికి తీసుకుని వెళ్ళబడ్డాడు. వీరిద్దరూ క్రీస్తు ముందు నిలుచున్నారంటే అర్థం ఏమిటి? ఈ ఇద్దరి స్వభావాలు, ఈ ఇద్దరి నైపుణ్యాలు, వారి ప్రాముఖ్యతను, వారి స్థాయిలను క్రీస్తు సంపూర్ణంగా తనలో తాను ఇన్వడించుకున్నాడని భావం. దీంతో క్రీస్తు ఔన్నత్యం పెరిగిందని మనం గ్రహిస్తాం. వారిద్దరూ అప్పుడు అదృశ్యం కాగా వెళ్ళిపోగా ఆ ఇద్దరి స్థానంలో వాళ్ళు మాట్లాడారు, వెళ్ళిపోయారు. వాళ్ళు అదృశ్యమైనప్పుడు ఆ ఇద్దరి స్థానంలో క్రీస్తు అక్కడే నిలుచున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమేం జరిగింది? క్రీస్తే చట్టమయ్యాడు, క్రీస్తే ప్రవచనమయ్యాడు. ఈ 2 క్రీస్తులో మమేకమై పరిపూర్ణంగా ఇమిడిపోతాయి. క్రీస్తు ఇప్పుడు మనకు నూతన చట్టం, క్రీస్తు మనకి నూతన ప్రవక్తగా మిగిలిపోయాడు. ఈ విధంగా వారు సంభాషించిన తరువాత వాళ్ళు వహించిన బాధ్యతలను ఇప్పుడు క్రీస్తు వహిస్తాడు. తాను నూతన చట్టంగా మారతాడు, తాను నూతన ప్రవక్తగా తన జీవితాన్ని మొదలు పెడతాడు. ఇంతలో ఏం జరిగింది? ఇలా జరుగుతున్న సమయంలో ఒక కాంతివంతమైన మేఘం ఆయన్ను ఆవరించింది. ఆయనతో పాటు శిష్యులు అక్కడే ఉన్నారు. ఆ మేఘం నుండి ఒక స్వరం వినిపించింది, ఒక వాణి వినిపించింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనంటే క్రీస్తు. నేను ఆనందంతో ఉప్పొంగుతున్నాను, ఈయన ఆలకింపు అని ఆ వాణి వచ్చింది. ఇది చూసిన పేతురు ఉత్సాహంతో ఏం చేయాలో తెలియదు. ఇదేంటి ఇంత అద్భుతంగా ఉంది, నేను తాబోరు పర్వతం ఎక్కడం ఏమిటి, ఈ ప్రభువుతో ఉండడం ఏంటి, ఇక్కడ ఈ ప్రవక్తను చూడడం ఏమిటి, ఈ ఆకాశం ఏంటి, ఇక్కడ వాణి రావడం ఏంటి అని చాలా ఉత్సాహంతో ఉర్రుతో ఉండిపోయాడు పేతురు గారు. ఏం చేయాలో తెలియలేదు, ఏం మాట్లాడాలో తెలియలేదు పేతురు గారు. అప్పుడు వచ్చి అంటాడు, ప్రభు నేను 3 గుడారాలు చేస్తాను, ఇక్కడ మీకొకటి, ఎలియాకొకటి, మోయిజుకు ఒకటి చేస్తాను, ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడి నుంచి కిందకి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడే ఉండిపోదామని తన ఉత్సాహాన్ని తాను చూపిస్తాడు. తరువాత ఆ సమయంలోనే ఇంకొక వాణి వస్తుంది, ఇంకో స్వరం వస్తుంది. అది శిష్యులకు వినపడింది. మేఘం నుండి ఈ వాణి వినపడింది. ఇది కాంతివంతమైన మేఘం. కాంతివంతమైన మేఘం ఉండటం పరలోక రాజ్య లక్షణం. మేఘం అనేది దైవ సన్నిధికి చిహ్నం. మనం ఎప్పుడన్నా దేవుడు ప్రత్యక్షమయ్యాడని విన్నప్పుడు ఈ విధంగా ఏదో ఒక మేఘం కానీ, ఉరుములు మెరుపులు కానీ వీటి గురించి చెబుతూ ఉంటారు. ఇది దైవ సన్నిధికి చిహ్నం. మేఘం దేవుని వాహనం. మేఘం కమ్మివేస్తుంది అంటే దేవుని సమక్షం అందరినీ ఆవహిస్తుంది. అది తెలుసుకుంటాం. రాబోయే మెస్సియా ప్రవేశం కూడా మేఘమయమై ఉంటుందని మత్తయి సువార్తాకారుడు చెబుతున్నాడు 3:17లో. ఇదే విధంగా దేవుడు తిరిగి వచ్చినప్పుడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆయన మేఘారూఢుడై వస్తాడని మత్తయి సువార్తాకారుడు చెబుతున్నాడు 24వ అధ్యాయంలో. ఇది క్రీస్తు అధికారానికి నిదర్శనం. కాబట్టి ఈ మెస్సియాను దేవుడే పంపిస్తాడు. క్రీస్తు దేవుని కుమారుడు అనేది
ఈ నజరేతుని రబ్బీ బోధకుడు దేవునితో సంబంధం కలిగి ఉన్నాడని ఈ ఉదంతం శిష్యులకు తెలియజేయబడింది. ఈ మేఘం, ఇక్కడ ఉన్న ఆ స్వరం, తర్వాత ఇద్దరు ప్రవక్తలు, ఇంకా అనేక విషయాలు, ఇవన్నీ ఏం చెబుతున్నాయి? మీతో ఉన్న ఈ రబ్బీ, మీతో ఉన్న ఈ నజరేతుడి యేసు మామూలు వ్యక్తి కాదు. ఈయన మెస్సియా, రాబోయే దేవుడు, రాబోయే రక్షకుడు అని ఈ శిష్యులు పడింది. మేఘం నుండి ఒక గంభీరమైన స్వరం వచ్చింది. ఆ స్వరం ఏముంది? ఈయన నా ప్రియ కుమారుడు, ఆయనను గురించి నేను ఆనందపడుతున్నాను అన్నారు. ఆయన గురించి నేను ఆనందపడుతున్నాను. దేవుని స్వరం ఈ ముగ్గురు శిష్యులను ఏం చేసింది? తన్మయులను చేసింది. ఒక్కసారిగా వారు ఈ లోకాన్ని గురించి అంత మర్చిపోయారు, అన్ని విషయాలు మర్చిపోయారు. ఒక్కసారిగా వాడు తన్మయులైపోయారు. దేవుని స్వరం తన కుమారుని గురించి వ్యక్తపరిచింది. నా కుమారుడు అని యేసుని, ఇదిగో నా కుమారుడు అని సంబోధించింది ఈ స్వరం. దీనితో తండ్రి తనయుల వాత్సల్యం బహిర్గతమైంది. అప్పుడు వాళ్ళకి అర్థమైందన్నమాట, దేవుడు ఇతన్ని ప్రేమిస్తున్నాడు. నిజంగా ఆయన దేవుని కుమారుడు, నిజంగా ఆయన దేవుని కుమారుడు అని వారు తెలుసుకున్నారు. అనగా ఒక్క భౌతికత్వమే కాక నిర్వచించలేని ఒక సంబంధం కనబడుతుంది. ఒక సంబంధం ఉంది, దేవునికి ఇతనికి ఒక గట్టి సంబంధం ఉంది, మంచి సంబంధం ఉందని వాళ్ళకి అర్థమైంది. దేవుడు ఆకాశం నుండి మాట్లాడాడు అనేది గమనార్హం. ఆకాశం, మేఘం దేవుని స్థావరం అని మనం నమ్ముతాం. యేసు ద్వారా యావే దేవుడు తన వాణితో మానవుల మధ్య ప్రత్యక్షమయ్యాడు, శిష్యుల మధ్య సాక్షాత్కరించాడు. ఇక్కడ మనం 3 లక్షణాలను చూస్తాం. ఏమిటవి? దైవ స్వరం, దేవుని ఆనందం, దేవుని కోరిక. దేవుని స్వరం క్రీస్తు తన ప్రియ కుమారుడిని చాటింది. ఈయన నా ప్రియ కుమారుడు, ఆలకించండి. దేవుని ఆనందం, దేవుని కోరిక, తన కుమారుడు నిజమైన సేవకుడిగా ఉంటూ దైవత్వాన్ని ప్రజలకు పంచుతున్నాడు, దైవత్వాన్ని ప్రజలకు పంచుతున్నాడు అని అలా దానిలో ఆనందం ఉంది. దానిలో తన కోరిక కూడా వ్యక్తీకరింపబడింది. కాబట్టి ఈ విధంగా క్రీస్తు ఎందుకు వచ్చాడు? దైవత్వాన్ని పంచడానికి వచ్చాడు. ఆయనతో ఉంటే మనల్ని కూడా దేవుని కుమారులుగా చేస్తాడు. దేవుని గుణగణాలు మనతో ఉంటాయి. అప్పుడు ఈ ప్రపంచం అంతా దేవుని శక్తితో నింపబడుతుంది. అప్పుడు ఈ ప్రపంచంలో ఈ దుష్కార్యాలు ఉండవు, అన్ని తగ్గిపోతాయి. అందుకే ఈరోజు మనం ఇక్కడ వచ్చినప్పుడు మనం కోరుకోవాల్సింది ఇది: దేవా, నీ గుణాలు నాకు కావాలి. నువ్వు దైవత్వాన్ని పంచుతున్నావు, ఆ దైవత్వం నాకు కావాలి. మా ఇంట్లో అందరూ దేవుని పుత్రులుగా ఉండాలి. మా ఇంట్లో అందరు వ్యక్తులు నీవంటే భయపడాలి, నీవంటే గర్వించాలి, నీవంటే చాలా గౌరవంతో బతకాలి. మేమందరం నీ గుణగణాలను అలవర్చుకోవాలి. మాకు కూడా దైవత్వాన్ని పంచిపెట్టు అని ఈరోజు మనం అడుక్కుంటూ ఉండాలి. ఇది చూసిన తర్వాత, దివ్యవాణి ఉన్న తర్వాత శిష్యులందరూ భయభ్రాంతులై ఏం చేశారు? బోరగలబడ్డారు. తమ పరిమితి ఏమిటో, తమ శక్తి ఏమిటో వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రకమైన స్పందనలు ఒక ప్రక్క అటు భయాన్ని, ఇటు భయంతో కూడుకున్న గౌరవం, ఆరాధనను తెలుపుతుంది. ఈ శిష్యులు భయంతో కంపించినప్పుడు ఏం జరిగింది? అంతా భయం వేసిపోతుంది. అక్కడ నిప్పు, వెలుగు, దేవుని స్వరం, అన్ని వాళ్ళు ఎప్పుడు ఆలోచించిన విషయాలు వాళ్ళ కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంటే వాళ్ళు భయంతో బోరగలబడ్డారు. అప్పుడే భయంతో ఉన్నప్పుడు క్రీస్తే వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళను తాకి వాళ్ళని లేపుతాడు. భయపడకండి అని చెప్తాడు. జీవితంలో మనకు అనేక భయాలు ఉంటాయి సహోదరులారా. ఆ భయంతో బోరగలబడుతూ ఉంటాం. ఏం చేయాలో తెలియని పరిస్థితి. అప్పుడు నిజంగా మన విశ్వాసులమైతే మనల్ని కూడా క్రీస్తు వచ్చి మన చేయి పట్టుకొని పైకి లేపుతాడు. క్రీస్తు ప్రభుని దివ్య రూపధారణ ఏం చెప్తుంది మనకి? క్రీస్తు మన చెంతకు వచ్చి మనల్ని తట్టి, మనల్ని లేపి మనకు ధైర్యం ఇస్తాడని చెబుతుంది. ఎలాగైతే ఈ ముగ్గురు శిష్యులను లేపాడో అలాగే మనందరిని లేపుతాడు ప్రభు. మనందరినీ
చేయి తట్టి మనల్ని చేయబట్టుకొని పైకి లేపి మన కాళ్ళ మీద మనల్ని నిలవనిస్తాడు ప్రభు. అందుకని ఇంకో విషయం ఈ దివ్య రూపధారణ మనకు చెబుతుంది ఈరోజు. ఈ ప్రభుని దివ్య రూపధారణ కొన్ని సత్యాలను మన ముందు చూస్తుంది. మూల భాషలో నేను చెప్పినట్లు దీన్ని మెటమార్ఫసిస్ అంటారు. అంటే ఆకారంలో మార్పు, ఆ మనిషిలో మార్పు, ఆకారంలో మార్పు. దీన్నే ఏమంటాం ఇంగ్లీష్లో రూపాంతరం అంటాం. రూపం మారిపోయింది అంటున్నాం. ఈ మార్పు వెనుక, ఈ మార్పు మన దైనందిన జీవితంలో ఎలా కనబడుతుంది? మనలో మార్పు వచ్చిందంటే ఈ మార్పు నిజంగా మన జీవితంలో మార్పు అనేది ఎలా కనబడుతుంది? వీడు మారిపోయిన వ్యక్తిరా, ఇదివరకు ఎలా లేడు, ఇప్పుడు చాలా మంచి పనులు చేస్తున్నాడు. మారిపోయిన వ్యక్తి ఎలా కనబడుతుంది? ఈ మార్పు ఎలా ఇతరులకు కనబడుతుంది? ఎలా కనబడుతుందంటే ఇది పారదర్శకత ద్వారా కనిపిస్తుంది. పారదర్శకత, మనలో పారదర్శకత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనలో మార్పు ఉందని అర్థం. అంటే సత్యానికి సాక్షులుగా నిలబడతాం, ప్రతి విషయాన్ని ఉన్నదన్నట్టుగా చెబుతాం, అబద్ధాలు ఆడం, ఎప్పుడు సత్యాన్నే పలుకుతాం. ఎందుకంటే మనకు భయం లేదు. అందుకే మనలో పారదర్శకత వస్తుంది. ఆ పారదర్శకత వచ్చినప్పుడు మనలో మార్పు వచ్చిందని గుర్తు. అడగండి మిమ్మల్ని మీరు, నీలో పారదర్శకత వచ్చిందా? పారదర్శకత ఉందా నీలో? నువ్వు ఒక సత్యాన్నే పలుకుతున్నావా? దేవుణ్ణి విశ్వసిస్తున్నావా? ఈ విషయాలు రోజు మనం ఖచ్చితంగా అడుక్కోవాలి. ఈ తపస్సు కాలం మనందరినీ ప్రార్థన, ఉపవాస క్రియలు వీటితో చేయమని ప్రోత్సహిస్తుంది. ఈ సందర్భంలో ఈ కొత్త సూత్రం మనకు సహాయపడుతుంది. దివ్య రూపధారణ అంటే రూపాంతరం చెందడం. ఇతరులకు ఈ రూపాంతరం చెందడం, చూడడం, ఈ రూపాంతరాన్ని చూడడం ఎలా సాధ్యపడుతుంది? మన మాటల్లో, మన సంభాషణలో, మన చేతలలో పారదర్శకత ఉన్నప్పుడు మనం నిజమైన భక్తులం. మన చేతల్లో, మన మాటలలో, మన సంభాషణలో పారదర్శకత ఉన్నప్పుడు మనం నిజమైన భక్తులం. లేకపోతే దొంగ భక్తులం. ఏ భక్తులుగా ఉందాం? మంచి భక్తులుగా ఉందామా? దొంగ భక్తులుగా ఉందామా? చెప్పండి, గట్టిగా చెప్పాలి. దొంగ భక్తులుగానా? మంచి భక్తులుగా ఉందాం. మంచి భక్తులుగా ఉండాలంటే పారదర్శకత కావాలి. మనసులో ఉన్న మాట చెప్పాలి, ఉన్న మాట ఉన్నట్టు చెప్పాలి, సత్యాన్ని మాట్లాడాలి, అందరినీ గౌరవించాలి. ఇదంతా దేవుని కోసం చేస్తున్నాం. అందుకని ఈ సూత్రాన్ని పాటించాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. కాబట్టి మనకు దివ్య రూపధారణ అంటే రూపాంతరం చెందడం. ఇతరులకు దీన్ని చూడడం ఎలా సాధ్యపడుతుంది? మన జీవితాల్లో, మన మాటల్లో, మన సంభాషణలో, మన చేతలలో పారదర్శకత ఉన్నప్పుడు మనం నిజమైన భక్తులం. పారదర్శకత లేనప్పుడు ఏం భక్తులం? దొంగ భక్తులం. సరేనా? మంచి భక్తులుగా ఉండడానికి ప్రయత్నిద్దాం అందరం. అపోస్తలుల విశ్వాస ప్రమాణం చెబుదాం. పరలోకమును పవిత్రాత్మగా గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సియు పిలాతుని అధికారముకు లోనై పాటుపడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన అక్కడ నుండి జీవించు వారడకును చనిపోయిన వారడకును తీర్పు చేయుటకు వచ్చును. అతను విశ్వసించుతున్నాను.
పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. సహోదరి సహోదరులారా, పరిశుద్ధ మరియమాత మహోత్సవమును కొనియాడు మనము కృతజ్ఞతా హృదయంతో దేవుని స్తుతిస్తూ పరిశుద్ధ మరియమాత ప్రార్థనా సహాయంతో మన అవసరాల కొరకు భక్తితో ప్రార్థించుదాము. విశ్వ స్త్రీ సభ మరియు మన స్థానిక స్త్రీ సభ కొరకు ప్రార్థించుదము. మన జగద్గురువులు, మన మేత్రాణులు, గురువులు మరియు కన్యా స్త్రీలు అందరూ తమ సేవా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ ఆత్మల రక్షణకు, స్త్రీ సభ అభివృద్ధికి తోడ్పడాలని మన విజయవాడ పీఠము యొక్క అభివృద్ధి నిమిత్తము మన పీఠాధిపతులు మరియు వారి సహచరులు చేయు ప్రతి కార్యమును ఫలింపచేయమని సమాజ శ్రేయస్సు కొరకు ప్రార్థించుదము. సమాజ అభివృద్ధికై నియమించబడిన వారు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చాలని, శాంతి, న్యాయము, స్వేచ్ఛ, సోదర ప్రేమ అనే విలువలు సకల జనుల మధ్య నెలకొనే విధంగా పాలకులు పనిచేయుటకు కావలసిన దీవెనలు దయచేయుమని పరిశుద్ధ మరియమాత పుణ్యక్షేత్ర అభివృద్ధి కొరకు ప్రార్థించుదము. ఈ పుణ్యక్షేత్ర అభివృద్ధికి మరియు ఈ మహోత్సవాలకు ఉదార స్వభావముతో పనిచేయు వారందరినీ ప్రభువు విశేషంగా దీవించాలని, ఇచ్చటకు వచ్చే వారందరూ దేవుని దీవెనలు పొందాలని, వ్యాధిగ్రస్తులకు స్వస్థత, ఆపదలలో ఉన్న వారికి ఆదరణ, పీడితులకు విముక్తి కలగాలని, ప్రతి ఒక్కరి ప్రత్యేక అవసరతలను ప్రభువు కరుణించాలని, కలిదిండి విచారణలో సేవలందిస్తున్న మన విచారణ గురువులను, మఠ కన్యలను, ఉపదేశులను, మర్యాదల సభ్యులను, యువతీ యువకులను, వృద్ధులను, చిన్న బిడ్డలను ప్రభువు దండిగా ఆశీర్వదించాలని. నిరంతర ప్రార్థనా జీవితం కొరకు ప్రార్థించుదము. మన కష్టాలలోనే కాకుండా నిరంతర ప్రార్థనా జీవితము ద్వారా ప్రభునిలో అందరూ అంటుకట్టబడి సమృద్ధిగా ఫలించే భాగ్యాన్ని ప్రసాదించమని మన ప్రార్థనా సహాయము కోరిన వారిని ప్రభువు దీవించమని. దీక్షాపరుల కొరకు ప్రార్థించుదము. ఈ అనుగ్రహ కాలములో దీక్ష చేయు వారందరినీ ప్రభువు దీవించాలని, వారి బలహీనతలను జయించుటకు కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించమని, వారు చేయు ప్రార్థనలు, ఉపవాసములు మరియు పుణ్యక్రియలు తమ కుటుంబాలకు దేవుని దీవెనలు కొనివచ్చి వారి ఆంతరంగిక జీవితములు వృద్ధి చెందాలని, వారి విశేష మనవులను ప్రభువు కరుణించాలని. ఓ సర్వేశ్వర, నీవు మాకు దయచేయుచున్న అన్ని దీవెనలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. మేము సమర్పించిన మా విన్నపములను కరుణింపుము. మేము నీ కుమారుని పునరుత్థాన మహిమలో పాలు పంచుకున్న వరమును దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించండి. ఓ ప్రభువా, ఈ బల్యర్పణము మాకు పాప విముక్తిని ప్రసాదించునుగాక. ఇది నీ విశ్వాసులను శారీరకముగను మానసికముగను పవిత్రమనర్చి రానున్న పాస్కా వేడుకలకు వారిని సంసిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరచి పవిత్ర పర్వతం మీద తన మహిమను ప్రత్యక్షపరచను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుత్థాన మహిమను పొందవలనడు సత్యమును మాకు తెలియజేశాను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకములో మేము సదా నీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని
నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. రక్షక నన్ను రక్షింపుము, నీ శిలువ ఉత్థానము వలన విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయుని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణంగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ఆమె నిగ్రహవరుడైన పరిశుద్ధ జోజెఫ్ గారితోనూ, ధన్యులైన నీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సఖ్యపరిచి బలి లోకమందరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయి నీ తిరుసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా దోసపు రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమ యందును దృఢపరపుడు. నీ చిత్త ప్రకారం నీ సమకూర్చి ఎన్నో నీ ప్రజల మనను ఆలకింపము. దయగల తండ్రి, నల్లసల స్త్రీ నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకున్నాము.
మేమును అతడు చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం కలిసి పరలోకం చేద్దాం. గట్టిగా చూద్దాం. పరలోకమందున్న మా తండ్రి, ప్రభువా నీ కీడుల నుండి మమ్మ రక్షింపము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ ముక్తులను చేసి అన్ని కథల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపగా నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము.
సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రె పిల్ల విందుకు పిలువబడ్డవారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించడం నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో కారిపడిన నీళ్ళ, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి చేసువా, మీ గాయముల లోపల నేను మీ ఎడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి, అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలమున పరిపూర్ణ ఫలముగల జపము. మహామధురంతో నిండిన మంచి చేసువ దాసురాలైన నేను ఎవరు వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను కొలిచినారు, నా ఎముకలన్నీ ఎంచినారు అని దేవుడు వారిని గురించి పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి రచించిన దానిని నేను జ్ఞాపకపరచుకుని దేవుడు వారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమును విచారించి తలపుచే ధ్యానించుడు ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు, సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వాటిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపబడినని నా మంచి చేసువ దేవుడు వారిని నా ఆత్మ యొక్క నేనైన ఆకాంక్షతో ప్రతిమాడి ప్రార్థించున్నాను. ఆమేన్.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహిమాన్వితమైన ఈ పరమ రహస్యములను స్వీకరించుచు నీకు కృతజ్ఞతలు తెలుపుచున్నాము. నీ కుమారుని వాక్కులను శ్రద్ధతో ఆలకించుచు మేము అతనితో ఐక్యమైపోవునట్లు కరుణింపుము. తద్వారా మేము నిత్య జీవనమును ఇహమందే చవిచూచుచు దాని సంపూర్ణ అనుభూతి కొరకు కాంక్షింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. గా 50 సంవత్సరాల చరిత్ర ఎంతో గొప్పగా ఈ కలిదిండి ప్రాంతంలో వెలంగిరి మాత ఆరోగ్యమాత పేరిట ఈ ఉత్సవాలు వైభవముగా దేవుని యొక్క కృప వల్ల జరుగుతూ ఉన్నాయి. ఈ 2026వ సంవత్సరం కలిదిండి ఆరోగ్యమాత ఉత్సవాలలో మొదటి రోజునే మన మధ్యలోనికి విచ్చేసి దివ్య బలి పూజను సమర్పించి మన కొరకు ప్రార్థించి వారి యొక్క ఆశీస్సులను మనకు అందిస్తున్న మన తండ్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ తండ్రి గారు. ప్రియ స్నేహితులారా, సర్వసాధారణంగా తండ్రి గారు 3వ రోజున వస్తారు. కొన్ని కారణాల వల్ల సమయము అనుమతించని సందర్భంలో నేను ఖచ్చితంగా కలిదిండి వస్తాను అని సమయాన్ని అనుకూలించుకుని ఈ మొదటి రోజునే మన మధ్యలోనికి విచ్చేశారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరముతో మానవ విమోచన తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తన పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈ రోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందం రసగురములను స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదం మీపై దివ్య సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.